హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు అన్ని దేశాలని తులుస్తున్న సమస్య ఏంటంటే జనాభా. ఈరోజు జనాభా పెరగడం అనేది చాలా వరకు ప్రపంచంలో మెజారిటీ దేశాల్లో పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. గత సంవత్సరం అంటే 2024లో యూరోప్లో ఉన్న దాదాపు 50 దేశాల్లోని కలిపి జన్మించిన పిల్లలు కేవలం 3,18,000 మంది. ఇది 1941 తర్వాత ఇంత తక్కువగా పిల్లలు జన్మించడం అనేది ఈ సంవత్సరమే జరిగింది. అంటే ముందు మరంత భారీ ఎత్తున జనాభాలో తగ్గుదల కనిపించే అవకాశం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఈ శతాబ్దం అంతానికి అంటే దాదాపు 2100 సంవత్సరం వచ్చేటప్పటికి యూరోప్లో ప్రస్తుతం ఉన్న జనాభాలో సగానికి సగం జనాభా తగ్గిపోయే అవకాశం ఎంతైనా ఉంది. అంటే ఈరోజు జనాభా తగ్గిపోతే అది ఆర్థిక వ్యవస్థల మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి జనాభా పెంచడానికని ఇద్దరిని కనండి, ముగ్గురిని కనండి, ఎంత ఎక్కువ మంది పిల్లల కంటే అన్ని ఎక్కువ బెనిఫిట్లు ప్రభుత్వం తరపు నుంచి ఇస్తామని చెప్పి ఇలాంటి ఎన్నో పథకాలని ఈ మెజారిటీ దేశాలు అనేవి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయినా సరే ఈ పిల్లల్ని కనడంలోనే అంత అభివృద్ధి అయితే కనిపించడం లేదు. దీనికి ప్రధానమైన కారణం ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన విషయమే, పిల్లలు కనాలంటే ఆడవాళ్ళు మాత్రమే కనాలి. ఈరోజు ఆడవాళ్ళ ఆలోచన విధానంలోనే చాలా వరకు మార్పులు వచ్చేసాయి. వాళ్ళు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళు ఆర్థికంగా పూర్తిగా నిలదొక్కుని లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళ ఏజ్ కూడా చాలా వరకు ఎక్కువైపోతుంది. వాళ్ళ పిల్లల్ని కనడానికి కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీనివల్ల ఒకవేళ పెళ్లి చేసుకున్న లేడీస్ 30 ఏళ్ళకో 32 ఏళ్ళకో ఒక పిల్లని కనడం మొదలెట్టారు. కాబట్టి దీనివల్ల యూరోప్లోని చాలా వరకు ఈ జనాభా పెరుగుదల రేటు చాలా తగ్గిపోవడం జరిగింది. ముందు ఇది ఎలా ఉంటుంది అనేది ఆలోచించడానికి కూడా మనకి అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది ఒక్క యూరోపే కాదు, ప్రపంచం అంతా ముందు కాలాల్లోనే ఫేస్ చేసే అవసరం వస్తుంది. కాబట్టి దీనికి ఏ విధమైన సొల్యూషన్ అనేది కనుక్కోవాలనేది దేశానికి సంబంధించిన ప్రభుత్వాలన్నీ ఒక ఆలోచన చేస్తే మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ 4 వేసి 5 వేసి ఇట్లాంటి పిల్లల్ని కనడానికి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కాబట్టి ఈ విషయంలో జననాల రేటు తగ్గిపోతున్నప్పుడు ఏం చేయాలి అనేది దీని మీద ప్రభుత్వం వాళ్ళు తీవ్రంగా ఆలోచించి ఏదైనా సరే ఒక పరిష్కారం కొనుక్కోవాలని ఆశిద్దాం. మనకు తెలిసినంత వరకు ఈరోజు ప్రజలు ఎందుకు పిల్లల్ని ఎక్కువగా కనట్లేదంటే వాళ్ళని పెంచడం అనేది భారంగా మారిపోతుంది. అదేవిధంగా చాలా దేశాల్లో సరైన మౌలిక సదుపాయాలు ఉండవు. దీని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది పిల్లల్ని అసలే కనడం లేదు, కొంతమంది కన్నా ఒకరు లేదంటే ఎక్కడో చాలా కొద్ది మంది ఇప్పుడు 2 పిల్లల్ని కంటున్నారు. కాబట్టి ముందు ఈ జనాభా పెరుగుదల అనేది ప్రపంచంలో ఒక తీవ్రమైన ఆర్థిక సమస్యగా కూడా మారే అవకాశం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.